ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవ మీ ఘనమైన అతి పవిత్రమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు ప్రభా. మరి గతించిన అంతటిలో కూడా తండ్రి మీరు మాకు ఎంతగానో సహాయం చేస్తూ దేవా, ఎంతగానో కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ తండ్రి ఎంతవరకు సజీవులుగా ఉంచారు తండ్రి. దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మరి పరిశుద్ధ దినాన కూడా తండ్రి వాతావరణాన్ని ఎంతో చక్కగా అనుకూలపరిచి మమ్మల్ని అందరినీ కూడా దేవా క్షేమంగా మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్ప సమయాన్ని ఇచ్చారు ప్రభా. దేవా ఈ గొప్పదైనటువంటి ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఇంకా రావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా సంఘానికి క్షేమంగా చేర్చమని, సకాలంలో చేర్చమని అడుగుతున్నాం ప్రభా. మరి చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దేవా దీవించండి, ఆశీర్వదించండి. వారెంతో ఆసక్తితో నిరంతరము కూడా మీ సహవాసంలో తండ్రి కొనసాగుతూ ఉన్న పిల్లలు ప్రభా. మరి ప్రతి ఈవిని వారికి దయచేయండి, సమృద్ధికరమైన స్థితిని ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి. అలాగే నెమ్మదిని, ప్రశాంతతను దయచేయండి ప్రభా. మరి వాక్య సందేశంలోకి వెళుచుండగా చెప్తున్న నాకు ఆత్మ సహాయంతో నడిపించండి. సంయోచితమైనటువంటి జ్ఞానపు మాటలు తండ్రి నా యందు ఉంచి సంఘాన్ని బలపరిచే విధంగా మాట్లాడగలిగే వాక్శక్తిని నాకు దయచేయండి ప్రభా. చివరి వరకు కూడా మాకు ఆత్మ నడిపింపును అనుగ్రహిస్తారని నమ్ముచు కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడి పని కంటే చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నట్టున్నాయి అందరికీ కూడా. అట్లీస్ట్ ఒక్కరోజు కూడా దేవుడి కోసం కేటాయించలేకపోవడం నిజంగా ఇది బాధాకరమే. ఎందుకంటే దేవుడికి ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవారు లెక్కలో తీసుకోరండి. అసలు అది భక్తే అనిపించదు. దేవుడి దృష్టికి వెళ్ళామని ఏమో అనుకోకూడదు. రక్షణ అయితే తీసుకున్నాం, ఏదో నామమాత్రపు భక్తే. ప్రారంభంలో కూడా ఇలాగే ఆచారబద్ధంగా కొనసాగే వాళ్ళు ఎక్కువంట, నిజంగా వెంబడించే వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రభు దగ్గర కూడా ముందు పిలిచినప్పుడు వేల కొలది, వందల కొలది వచ్చేసారు. చివరికి ఎంతమంది మిగిలారు? అంతే. అందులో కూడా ఒకరు తప్పిపోయారు. మరి వీళ్ళందరిది విశ్వాసం కాదా అంటే ఎలాంటి విశ్వాసం? బలహీనమైనది. అంటే ఏదన్నా అవసరం, ఇప్పుడు ఆరోగ్యం ఇస్తాడనో, రొట్టెలు పంచుతాడనో, వ్యాధి బాధలు తీరుస్తాడనో, దెయ్యాలు పడితే వెళ్ళకూడదు చేస్తాడండి, చేస్తాడు ఖచ్చితంగా. అవన్నీ జరుగుతాయి. ఎప్పుడు నువ్వు నమ్మకంగా, ఎప్పుడు ఏ రోజు ఒకే విధంగా ఉండాలి. భక్తి అనేది, మీ యొక్క ఆరాధన అనేది, మీ యొక్క విశ్వాసం అనేది ఒకటి జరిగినప్పుడు అంటే మొదట్లో ఉధృతంగా ఉండి చివరికి వచ్చేసరికి సన్నగిల్లిపోతే ఆయన ఇచ్చేది కూడా అలాగే ఉంటుంది. అప్పుడు మనం పొందుకునేది కూడా. ఇప్పుడు దేవుడిని తప్పు పట్టకూడదు. ఎందుకంటే మనం సన్నగిల్లాం, మన భక్తి సన్నగిల్లింది, పొందుకునే మేలులు కూడా అలాగే ఉండొచ్చు. సో ఎవరు కూడా దేవుడి సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. ఇది ఎవరికి వారికే ప్రమాదం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మన జీవితాలకి ఎంతో ఉపయోగకరమైనది. అది మన హృదయంలో పడకపోతే కొన్ని పొరపాట్లు చేయొచ్చు, ఇంట్లో కొన్ని విషయాల్లో తప్పిపోవచ్చు. నిరంతరం ఆత్మకు ఆహారాన్ని పెడుతూనే ఉండాలి. శరీరానికి పెట్టడంలో శ్రద్ధ చూపిస్తున్నాం కదా, ఆత్మ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం? ఎనివే వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు మనకి జీవితాన్ని ఇస్తూనే, జన్మనిస్తూనే, శరీరాన్ని ఇచ్చి, శరీరాన్ని అమర్చి ప్రతిదీ కూడా మాట చదువుతాం. చూడండి, మాట చదువుకుని వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 12:18. అయితే దేవుడు
అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. ఆగండి, ఇక్కడ అంట మన శరీరం, మనకి అమర్చబడింది శరీరం. ప్రతి శరీరానికి కొన్ని అవయవాలు అయితే ఉన్నాయి. ప్రతి అవయవం కూడా తన చిత్త ప్రకారంగా అమర్చబడింది. అంటే ఇప్పుడు మీ శరీరాలు మీకోసం కదా, మీరు నా చేతుల్లోకి తీసుకుంటాను అంటే మీకోసం కూడా ఉపయోగపడుతుంది, కానీ అది నష్టమే కలుగజేస్తుంది. ఇక్కడ దేవుని ఉద్దేశ ప్రకారంగా నెరవేర్చిన, దేవుని చిత్త ప్రకారంగా వాడిన, అది మనకి ఎంతో ప్రయోజనకరం. ఇది కూడా, ఇందులో కూడా, ఈ మాటలో కూడా దేవుడి స్వార్థం ఏమీ లేదు, దేవుడికి ఉపయోగపడేది ఏమీ లేదు. కేవలం మనిషి బాగు కోసం, మనిషి మేలు కోసమే చెప్పాడు ఈ మాట. ఈ మాట ఏమని చెప్పాడంటే తన చిత్త ప్రకారంగా, అంటే ఉన్నటువంటి కళ్ళు కానివ్వండి, ఒక నోరు కానివ్వండి, ఒక చెవి కానివ్వండి, చేతులు, కాళ్ళు, హృదయం, ఇవన్నీ కూడా దైవికంగా ఉన్నప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నప్పుడే నీకు మంచిది, నీకు మేలది, నీకు ఉపయోగం. ప్రతి అవయవము దేవుడు ఉద్దేశ ప్రకారంగా నడిచినంత కాలం కూడా నీ ఆత్మకు మంచిది, నీ శరీరానికి మంచిది. అయితే ఒక అజ్ఞానమైన మనిషి అనొచ్చు, నా శరీరము నా ఇష్టానుసారంగా వాడితే ఏమవుతుంది, నష్టం కలుగుద్ది. ఏ రకంగా, ఏ విధంగా అయినా సరే నష్టమే. అందుకే ఈ మాట కూడా ఒక ఆజ్ఞగా చెప్పడం జరిగింది. మీకు తెలియదు, మీరు ఒక అద్భుతమైన శరీర ఒక వ్యవస్థని తీసుకుని వచ్చారు భూమి మీదకి, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా వాడాలో మీకు తెలియదు. ఆ డిజైన్ చేసినటువంటి వ్యక్తి, డిజైన్ చేసిన దైవమే చెప్తున్నప్పుడు ఆ మాట ప్రకారంగా నడుచుకోవడం మనిషికి మంచిది. ఎందుకంటే ఇప్పుడు కారు తయారు చేశాడండి, కారు తయారు చేసినోడికి తెలుస్తుందా, కొనడానికి వచ్చినోడికి తెలుస్తుందా? అది తయారు చేసినోడికి ఇది ఎలా వాడాలి, ఎలా పనిచేస్తుంది, దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉందనేది ఆయన చెప్తే, ఇవి కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తి దాని ప్రకారంగా వాడాలి. కారు కొనుక్కున్నాను కదా నీకేం తెలీదు అంటే అన్నింటికి ఒకే సిస్టమ్ ఉండదు కదా. అలాగే మనం తీసుకుని వచ్చే బాడీని, కానీ ఎలా వాడాలో మనకు తెలియక చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. అయితే అన్నింటి గురించి అవ్వదు, కానీ ఒక్క దాని గురించి, ఒక్క అవయవం, ఒక చిన్న అవయవం ఎంత నష్టానికి గురి చేస్తుంది. దేవుడి చిత్తానుసారంగా వాడితే ఎలా లాభం, మన ఉద్దేశ ప్రకారంగా మన ఇష్టానుసారంగా వాడితే ఎలా నష్టపోతాం. ఇది తెలుసుందనుకోండి, ప్రతి అవయవం అంతే. ఇంకా ఒక్క విషయంలో తప్పిపోతేనే ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మిగతా వాటిలో కూడా అదే జరుగుతుంది, అదే వర్తిస్తుంది, అదే రూలు. ఏంటది? ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు విచారించువాడునై ఉండవలెను. ఇక్కడ నోరు ఎలాగా మాట్లాడటం, తర్వాత వినుటకు అంటే చెవిని ఎలా వాడాలి, నోరు ఎలా వాడాలి, కోపం మనకు సహజంగా వచ్చేది కోపం, కోపించడానికి విచారణ అవసరం. అంటే ఇక్కడ నిదానించిన వాడు నాదే. మాట్లాడుటకు ఒకసారి చదవండి, మాట్లాడుటకు అక్కడి నుంచి నిదానించువాడును, కోపించుటకు ఇది కూడా నిదానించువాడునే ఉండవాలి. ఓకే, ఇక్కడ కోపించేటప్పుడు కోపం ఈ సిచ్యువేషన్లో అవసరమా, అది లేదా మనకి శత్రువు అవుతుందా? మామూలుగానే సామెత ప్రకారంగా తన కోపమే తన శత్రువు అంటారు. సరే, అది అవసరమా ఆ టైంకి? ఇక్కడ కోపం అవసరమా? అది కూడా నిదానించి ఆలోచించండి. తర్వాత మాట్లాడటానికి ఏమంటున్నారు? అది కూడా నిదానించి మాట్లాడండి. అంటే మాట్లాడేటప్పుడు ఆలోచించాలా మనం?
చాలా ఆలోచించాలండి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఓకే, అది కూడా పక్కన పెట్టి వినుటకు వేగిర పడాలి అంటే ఇప్పుడు వింటున్నాం కదా, ఈ చెవి గురించే మాట్లాడతాను ఈరోజు. ఈ రెండు పక్కన పెట్టిన తర్వాత తెలుసుకుందాం. ఈ చెవి గురించే ఏం చెప్పుకోవాలంటే, చెవులు రెండు, నోరు ఒకటి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? విను, తక్కువ మాట్లాడు. ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. చాలా తక్కువ, అవసరమైందే మాట్లాడు. ఈ మాట, ఈ అర్థం మనం గమనించక చాలా వదిలేసుకుంటాం నోట్లోంచి. అవి మనకి చాలా నష్టాన్ని కూడా తెచ్చిపెట్టేసే ఉంటాయి. అయితే వింటున్నాం కదా, ఇప్పుడు చాలా విషయాలు వింటామండి. ఒకటి ఇక్కడే కాదు, ఇక్కడ ఇంకా మంచివి దేవుడి విషయాలే మనం మాట్లాడుకుంటాం, దేవుడి విషయాలే వింటాం. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి కుటుంబంలో విషయాలు వింటాం. ఫోన్ తీస్తే అక్కడ వచ్చే న్యూస్ వింటాం. సమాజంలోనికి బయటికి వెళ్తే అక్కడ కొంతమంది చెప్పే మాటలు వింటాం. పనికి వెళ్తే పనిలో కొంతమంది మాట్లాడే మాటలు వింటాం. తర్వాత స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినవి, టీచర్స్ చెప్పినవి ఎన్నో వింటారు. అంటే మనిషి జీవితంలో ప్రతి క్షణం ఏదోటి వింటూనే ఉంటాడు. సరే, వినండి, మంచిదే. అయితే వెంటనే మాట్లాడొద్దు, నిదానంగా ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడడానికి వినడానికి మధ్యలో ఒకటి ఉంది. ఏంటి? ఆలోచన. నిదానించి ఆలోచించండి. అంటే మీరు ఏం వింటున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రభు ఎప్పుడు కూడా బోధ చేసేటప్పుడు చెవి గలవాడు వినును గాక, చెవి గలవాడు వినును గాక అంటే చెవులు ఉన్నవాళ్ళు అందరూ వింటున్నారు కదా, అక్కడ గ్రహించట్లేదు అంటే గైకొనట్లేదు. మరి ఏం వింటారంట? తిమోతి పత్రికలో ఉన్నట్టు కల్పనా కథలు, ఇంకా అవసరం లేని ముసలమ్మ ముచ్చట్లు, అవన్నీ కూడా, అంటే అవసరం లేని విషయాలన్నీ కూడా దురద చెవులు కలవారే వాటిని వింటారు. అంటే వాటిని విని వాటిని గైకొంటారు, కానీ ప్రభు చెప్పిన హితబోధను వినరు. ఏంటి తేడా? ఈ చెవే అవి వింటుంది, ఇవి వింటుంది. కానీ ఇక్కడ కొన్ని గ్రహించాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని వదిలేయాలి. అంటే ఈ చెవి వరకే వస్తాయి, లోపలికి తీసుకోకూడదు, హృదయంలో పెట్టుకోకూడదు. ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? దీనివల్ల నష్టం ఏంటి? ఇప్పుడు అన్ని మనసులో పెట్టేసుకున్నాం. అన్నింటినీ చెవి వరకు వచ్చినవన్నీ కూడా హృదయంలోకి పంపేసాం. నష్టమా? కొన్ని నష్టమండి. ఇక్కడి నుంచి ఆలోచించండి. మీ చెవి ఈ రోజు మొదలుకొని పడుకునేంత వరకు ఏవైతే విన్నారో వాటిని కొన్నింటిని చెవు దగ్గరే కట్ చేయండి, కొన్నింటిని లోపలికి పంపించండి. ఎందుకంటే కొన్ని వెళ్ళకూడని మాటలు లోపలికి వెళ్ళిపోతే మీకు చాలా ప్రమాదము. ఎలా ప్రమాదము? మాట ప్రమాదం ఏముంది? ఇప్పుడు ఎవరో ఒక చోట ఒక వ్యక్తి విషం తాగాడు, ఏమవుద్ది? ఏమనుకుంటారు మీరు? ఆ వార్త విని చచ్చిపోతాడు. చనిపోయాడండి, విషం తాగితే చనిపోతాడు కదా. ఆ వార్త మనకి తెలిసింది, ఏమనుకుంటాం? అయ్యో ఎంత పని చేశాడు, ఎన్ని సమస్యలు ఉంటే మాత్రం విషం తాగి చనిపోవడం ఎందుకు, ఇంకేమన్నా పరిష్కారం ఆలోచించి ఉండొచ్చు కదా అని పెద్ద జాలి పడిపోతాం కదా. మనకు తెలియని విషయం ఏంటంటే, ఆ నోటితో తాగిన విషం కంటే చెవితో తాగే విషం కూడా ప్రమాదమే. ఆ నోటితో విషం తాగినోడు అతనే చేస్తాడు. చెవి ద్వారా విషం వెళ్ళిపోతుంది చూడండి. ఈ చెవిలోంచి వెళ్ళిపోయి మనసులోకి వెళ్ళిపోయి హృదయంలో పాతుకుపోయి ఉంటున్నాయి చూడండి. అవి నిన్ను చంపుతాయి, నీ కుటుంబాన్ని చంపుతాయి, నీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా నష్టమే. అవునా? నిజమా? అనిపిస్తుంది కదా. ఎంత ప్రమాదమా? ఇప్పటి వరకు పెద్దగా ఆలోచించలేదు. ఎవరేం చెప్పినా విన్నాము. పని కట్టుకొని ఖాళీ టైం అంతా కూడా దేనికి ఇచ్చాము? వాళ్ళ మాటలు చెప్పుకోవడానికి, వీళ్ళ గొడవలు చెప్పుకోవడానికి,
ఆ టైం అంతా చాలా మిస్యూజ్ చేసామనిపిస్తుంది. సరే అయిపోయింది, ఎలాగో రాదు, కానీ ఇక నుంచి జాగ్రత్త పడదాం. ఎలా ఇది విషంగా పనిచేస్తుంది? చెప్పుడు మాట, వినకూడని మాట ఎలా మనకి ప్రమాదాన్ని కొని తెచ్చి పెడుతుంది, ఎలా విషాన్ని నింపుతుంది, కుటుంబాలను ఎలా పాడు చేస్తుంది. అసలు చాలా కేసుల్లో అంట డైవర్స్ తీసుకుంటారు కదా, 90% కేసులు ఈ మాటలు, ఈ చెప్పుడు మాటలు వినడం వల్లే వీళ్ళకి విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు కాస్త పెరిగి పెద్దవయ్యి విడిపోయేంత వరకు వచ్చాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే చాలా ప్రమాదం అన్నమాట. అంటే అన్ని హృదయంలో వెళ్ళనివ్వకూడదు అన్నమాట. ఇది రాకూడదు, ఇది నా చెవిలోనికి ఇది నా హృదయంలోనికి వెళ్ళకూడదు, దీన్ని ఇక్కడే కట్ చేయాలి అని మనం ఇక నుంచి ఆ చెత్తని డిలీట్ చేద్దాం. ఒక మాట చదువుదాం. ఆదికాండం 3:1-2. 3వ అధ్యాయం 1-2. ఫస్ట్ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో ఏని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఆగండి. ఇక్కడ సర్పము మొదటగా మనిషిని పడవేసింది ఎలాగా? చెప్పుడు మాట. అంటే మన భాషలో అంటే వీళ్ళు వింటే విన్నారు, తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఒకే ఒక్క మాటతో పడేసింది. ఫస్ట్ పాపం ఎలా జరిగింది అంటే ఒక కల్పించిన మాట, ఒక చెప్పుడు మాట, ఒక పనికిరాని మాట, ఒక అజ్ఞానపు మాట. ఆ మాట తీసుకొచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలముల్లో మీరు తినకూడదని మీ దేవుడు చెప్పినా అన్న క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు అది విన్నారు. ఇది నిజమే, తినకూడదు, దేవుడు ఆజ్ఞాపించాడు, తింటే చేస్తావని కూడా చెప్పాడు అని అంటే అక్కడ ఏంటి? విన్నారు కానీ గ్రహించలేదు, తీసుకోలేదు లోపలికి, అంటే హృదయంలో తీసుకోలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ విన్నారు, తీసేసుకున్నారు. ఆ మాట తీసుకుని అవునా అని ఆ మాటని గైకొన్నారు. అంటే తీసుకోవలసిన దాన్ని విడిచిపెడతాం మనం. హితబోధనేమో వద్దంటాము, అవసరం లేని మాటలను తీసుకుని దాన్ని గైకొంటాం. ఇప్పుడు అది తీసుకున్నారు. ఆ మాట తీసుకుని వాళ్ళు ఫలాలు తిన్నారు, కొన్ని తన భర్తకి ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. మొత్తానికి పాపం చేశారు, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం. అప్పుడు దేవుడు వచ్చి ఏం చెప్తారు? ఆ ఏదేను వనం నుంచి వాళ్ళని గెంటేసి మీరు చనిపోయారు. అంటే అక్కడికక్కడే చనిపోవడం కాదు, ఇప్పుడు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు లోపలికి ఏం వెళ్ళింది? విషం వెళ్ళింది. విషం లాంటి మాట వెళ్ళింది. అది ఏం తెచ్చిపెట్టింది? మరణాన్ని తెచ్చిపెట్టింది. కనబడుతుంది ఇక్కడ. ఇలా ఎన్నో విషయాలు లోపలికి చొప్పించుకుని పోవడం వలన మనం కూడా చచ్చాం. చాలా విషయాల్లో మరణం తెచ్చి పెడుతుంది. అవసరం లేని బోధన అంటే పాడు చేసే మాటల్ని, హితబోధ కాని దాన్ని, కల్పన కథల్ని, వాటన్నింటినీ గైకొని లోపల పెట్టుకుని వాటి ప్రకారంగా బ్రతకడం వలన మనం కూడా మరణానికి వెళ్తాము. ఇక్కడ మొట్టమొదట సాతాను చేసిన కుట్రే అది. అందుకనే సామెతల్లో దీని గురించి ఒక మాట చెప్పారు చూడండి సొలొమోన్ గారు. 26, 20, 21, 22. ఇరవై 20, 21, 22 చూడండి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును, వేడి బూడెదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు, కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చాలు. ఇక్కడ ఎలాంటిదంటే ఇది కట్టెలు ఉన్నంతసేపు అగ్ని చల్లారుతుందా? కట్టెలు లేక
లేకపోతే అగ్ని ఆరిపోతుంది. ఇక్కడ ఈ కొండగాళ్ళు అంటే కొండలు చెప్పేవాళ్ళు ఉన్నంతసేపు అగ్ని చల్లారదు. నిజమే. ఈ కొండములు చెప్పేవాళ్ళు కలహములు పుట్టిస్తారు. వెంటనే తీసేసుకోకుండా మాటలు ఒక్క క్షణమైనా ఆలోచించాలి కదా, ఇది నిజమా కాదా? అరే ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా, వీళ్ళ గురించి మనకంతా తెలుసు కదా, ఎలా చెప్తున్నారు, అవునా కాదా అనే వివేచన మీకు ఉండాలి. లేదంటే మీతో పాటు అక్కడ హవ్వ ఒక్కతే నష్టపోలేదు, ఆదాము కూడా నష్టపోయాడు. ఇద్దరు మోసపోయారా? వాళ్ళిద్దరే ఒక కుటుంబం అనుకుంటే వాళ్ళిద్దరూ మోసపోయారు, మరణానికి పాత్రులు అయిపోయారు. అప్పటి వరకు చెప్పలేదు అలా అని. ఇక్కడ విన్న వ్యక్తి పోవట్లేదు, విన్న వ్యక్తితో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళందరి పట్ల కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకనే విన్న వెంటనే తీసేసుకోకండి, నమ్మకండి. ఏ మాట పడితే అది, ఏ బోధ పడితే అది వెంటనే తీసుకోవద్దు. విన్నారు, ఇది లోపలికి వెళ్ళనివ్వాలా, బయటే వదిలేయాలా, ఎక్కడే కట్ చేయాలా, ఇది నేను మనసులోకి తీసుకోవాలా, లేదంటే వదలదు. అది అలా భేదిస్తానే ఉంటది. ఇంకా మాట లోపలికి తీసుకోవాలా, బయటనే కట్ చేయాలా. మనం ఇదంతా చెప్పుకుంటున్నాం కదా. దావీదు గారు ఎంత గొప్ప భక్తుడు. పోనీ ఆదాము అవ్వాలంటే ఏదో బలహీనలేమో, వాళ్ళకు కూడా దేవునితో సహవాసం ఉంది, ప్రతి చల్లపూట మాట్లాడేవారు, పడిపోయారు అనుకోవచ్చు. దావీదు గారు కూడా ఎంత గొప్పవాడండి. చిన్నప్పటి నుంచి దేవుడి కోసం చాలా రోషంగా బ్రతికినవాడు, చాలా ధైర్యంగా ఎదిరించినవాడు. అతను ఎవరైనా గొలియాతుని ఎదిరించాడు. అంత గొప్పగా అంత రోషంగా బ్రతికిన వ్యక్తి కూడా ఈ కపటపు మాటకి ఒకానొక టైంలో పడిపోయాడండి. అంటే ఇక్కడ బలవంతుడే పడిపోతే బలహీనులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత మెలకు కలిగి ఉండాలి, ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి. ఆయన కూడా రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించిన చాలా జ్ఞానవంతుడు, భక్తిలో చాలా యథార్థవంతుడు, దేవుడై నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడే అన్నవాడు. అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న మాటతో పడేసింది సాతాను. దానివల్ల చాలా నష్టం జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయం వలన ఏం జరిగిందో ఒకసారి చదువుతాం. 2 సమూయేలు 9వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయను అక్కడుండగా వారు అతనిని దావీదు నద్దకు పిలువనంపెను. రాజు సేబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సేబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సేబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సేబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. ఇక్కడ ఏం జరిగిందంటే సౌలు రాజ్యం దావీదుకి అప్పగించబడింది సౌలు గారి యొక్క అవిధేయత వలన. అలాగే సౌలు కుటుంబం 2వ సమూయేలండి, సౌలు గారి కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది. ఈ సౌలు బ్రతుకున్నప్పుడు దావీదు మీద చాలా పగబట్టి చాలా సార్లు చంపాలని చూశాడు. అప్పుడు ఈయనకి సహాయం చేసింది ఎవరు? యోనాతాను గారు. నిజంగా యోనాతాను దావీదు గారు ప్రాణ స్నేహితులు. చాలా సార్లు యోనాతాను తండ్రి విషయంలో బాధపడ్డాడు.
దావీదు గారిని తప్పించాడు. ఇంక వెళ్ళిపో, చాలాసార్లు పరీక్ష చేసి నిజమే మా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు అని కనిపెట్టి ఒకానొక చోట కలుసుకుని వాళ్ళిద్దరూ కూడా కన్నీటి వీడుకోలు చెప్పి ఇంకా వెళ్ళిపో, కనబడితే చంపాలని చూస్తున్నాడు అంటే చాలా ఉపకారం చేశాడు ఆయన బ్రతుకున్న దినాలలో యోనాతాను గారు. సౌలు పగబట్టిన సౌలు యొక్క కుమారుడని యోనాతాను ఈయనకి చాలా సహాయం చేశాడు, ఉపకారం చేశాడు, తప్పిస్తూ వచ్చాడు ఎన్నో ప్రమాదాల నుంచి. అది ఈయనకు మనసులో ఉండిపోయింది. రాను రాను కాలక్రమేణా ఏమైందంటే సౌలు కుటుంబం పతనమైపోయింది, సౌలు రాజ్యం ఈ దావీదు గారికి అప్పగింపబడింది. ఇప్పుడు రాజు దావీదు గారు. అయితే ఆ మేలు ఈయన మనసులో గుర్తుండి ఎవరైనా ఆయన యోనాతాను చాలా మేలు చేశాడు నాకు, ఒకప్పుడు నేను ఆపదలో ఉంటే నన్ను చాలా ఆదుకున్నాడు, నాకు చాలా సహాయం చేశాడు, దానికి ఆ మేలుకు ప్రతిగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు కాపాడుతాను, నేను వారిని ఆదుకుంటాను అని పంపితే ఆ సౌలు కుటుంబానికి సేవకుడు సేబా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ద్వారా ఆ విషయాన్ని కనుక్కుంటే యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో ఒకేసారి తండ్రి కుమారులు చనిపోతారు కదా, చనిపోయారు, ఆయన ఒక్కడు ఉన్నాడని చెప్తారు. అయితే వెంటనే ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ కుమారుణ్ణి పిలుచుకురండి, ఆ మేలుకు ప్రతిగా నేను వాళ్ళని ఆదరిస్తాను అని చెప్పి ఆ మెఫీబోషెత్తును ఎక్కడో ఒక చోట ఉంటాడు ఆయన, ఆ మాకీర్ ఇంటి దగ్గర ఉంటే ఆయన తీసుకుని రప్పించి అతన్ని పట్టుకుని అతనికి ఎంత గొప్ప గౌరవం ఇస్తాడంటే, నీ తండ్రి యోనాతాను నాకు చాలా ప్రియుడు, నాకు చాలా ఇష్టమైన వాడు, నాకు ఇంత ఉపకారం చేశాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమీ బాధపడొద్దు, ఎవ్వరూ లేరని బాధపడొద్దు, నీకు రావలసినటువంటి అంటే సౌలు ఉన్నప్పుడు ఈయనకి ఏమైతే భూములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో అవన్నీ నేను తిరిగి నీకు ఇస్తాను, నీ యొక్క భోజనం నా బల్ల దగ్గర అంటే రాజుగారితో సమానంగా ఈయన కూడా భోజనం చేస్తాడు, నాకున్న గౌరవం నీకు ఇస్తారు, నా సేవకులందరూ నన్ను గౌరవిస్తారు, కాబట్టి ఇతని భూమిని సేద్యపరచండి అని ఎవరికి ఆజ్ఞాపిస్తాడంటే సేబ, ఎలాగ సేవకుడే కదా, ఆ సేబకు ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు మెఫీబోషెత్కి ఏమనిపిస్తుంది, అందరినీ కోల్పోయాడు, ఒంటరిగా ఉన్నాడు, అలాగే భూములు ఆస్తులు కూడా వెళ్ళిపోయాయి, పైగా ఇతనికి కాళ్ళు లేవు. అంటే కాళ్ళు లేవంటే పుట్టినప్పుడు కాళ్ళు లేకపోవడం కాదు, ఒక దాది అతన్ని తీసుకొని పరిగెడుతుంటే పడిపోతుంది, పరిగెట్టే క్రమంలో పడిపోతే కాళ్ళు ఇరిగిపోతాయి. అలా కాళ్ళు కోల్పోయి ఒక వికలాంగుడిగా ఉన్న మెఫీబోషెత్ దగ్గరికి ఒక రాజు తీసుకుని వచ్చి తన అంతఃపురంలో చోటిచ్చి పోయిన ఆస్తులన్నీ తిరిగిచ్చి ఆ తండ్రి స్థానంలో ఈ దావీదు వచ్చి ఆ తండ్రి ప్రేమను కూడా ఒక తండ్రి ఎలా అయితే ఆదరిస్తాడో అంత గొప్పగా ఇతన్ని ఆదరిస్తూ ఉంటే ఈయన మనసు ఎంత ఆనందించుంటది, ఎంత సేద తీరుంటది, ఎంత నెమ్మది కలిగి ఉంటది. అంత రాజు పట్ల అంత ఆనందపడ్డాడు దావీదు గారు పిలిచిన తర్వాత. నిజంగా నేను ఇంత గొప్ప, మీరు ఇంత గొప్ప ప్రేమ చూపడానికి నేను ఎంత అర్హున్నా, నిజంగా నేను ఏ పాటి వాడిని, చచ్చిన కుక్క వంటి వాడిని అని తాను తగ్గించుకుని ఎంతో ఆనందపడతాడు. ఇది ఎలా ఉంటున్న క్రమంలో అంటే ఆ యోనాతాను చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతగా ఈ రాజు అతన్ని ఆదరించడం జరిగింది. ఆ పోయినవన్నీ ఈయనకి తిరిగి ఇవ్వడం, అలాగే ఒక రాజుగారి బల్ల దగ్గర భోజనం అంటే ఒక ప్రత్యేక స్థానంలో, ఒక గౌరవప్రదమైన స్థానంలో ఇతన్ని ఉంచి పోషిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతున్న క్రమంలో అబ్షాలోం తిరగబడతాడు రాజు మీద, దావీదు గారి మీద. తెలుసు కదా మీకు అదంతా కూడా. ఆ రాజ్యాన్ని ఈయన చేజెక్కించుకోవాలని దావీదు గారికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటూ చాలా కుట్ర చేసి ఈ దావీదు గారినే తరమాలని, వీలైతే చంపాలని చాలా రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు. అలాంటి క్రమంలో దావీదు గారు ఏమీ చేయలేక భార్యలను తీసుకొని, కుటుంబాన్ని తీసుకొని అరణ్యాలముట వాటిముట ఆ ప్రాంతాల చుట్టూ పారిపోతూ ఉన్న క్రమంలో సేబా వచ్చి ఒక అబద్ధం చెప్తాడండి. ఇక్కడే దావీదు గారు పడిపోయింది. ఈయన బాధలో ఉన్నాడు, సొంత కొడుకే తనపై తిరుగుబాటు చేశాడు,
ఎదిరించలేక కొడుకుని ఏమీ అనలేక అతని కుట్రకి ఈయన కుటుంబంతో సహా పారిపోతూ ఉన్న క్రమంలో ఏం చేస్తాడంటే, ఇప్పుడైతే దావీదు గారు దొరుకుతాడు, నా మాటకి పడిపోతాడు, ఇప్పుడైతే నేను మోసం చేయొచ్చు అంటే చూడండి, బాధలో ఉన్నప్పుడు కూడా వినొద్దు, బాధలో ఉన్నప్పుడు కూడా సొంత నిర్ణయాలు వెంటనే తీసుకోవద్దు, ఆవేశంలో ఉన్నప్పుడు కూడా వెంటనే నిర్ణయాలు తీసుకుని పడిపోవద్దు, అనవసరంగా నష్టపోవద్దు. ఇక్కడ కూడా జరిగింది అదే. అప్పుడు అలా వెళ్తున్న క్రమంలో ఏం చెప్పాడో ఒకసారి చూసినట్లయితే 2 సమూయేలు 16వ అధ్యాయం 1, 2, 3, 4 చూడండి. దావీదు కొండ శిఖరము అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెత్ సేవకుడైన సేబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను, 200 గెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూర పడలను, ద్రాక్షరసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సేబాను అడుగుగా, సేబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, గొర్రెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట పొందిన వారు త్రాగుటకును తెచ్చిదనగా, రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగెను. అందుకు సేబా, చిత్తగించము, ఈ వేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడెను. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సేబాతో చెప్పగా, సేబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. చూసారా, ఆస్తి అంతా ఒక్క దెబ్బతో ఈయనకు వచ్చేసింది. ఇక్కడ సేబా ఏం చేశాడంట? సేబా అంటే ఎవరు? సౌలు కుటుంబంలో సేవకుడు. ఆ సేవకుడే మెఫీబోషెతుకు సేవకుడుగా ఆయన భూమిని ఆస్తుల్ని పండించి ఆ పదార్థాలన్నీ తెచ్చుకుని ఈయనకి మెఫీబోషెతుకి ఇవ్వమని చెప్తాడు దావీదు గారు కూడా. ఇప్పుడు ఎంత కుట్ర చేశాడంటే, ఈ దావీదు గారు అడవుల్లో అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంట? ద్రాక్ష గెలలు తెచ్చేసాడంట, అంజూర పడలు తెచ్చాడంట, గాడిదలను తీసుకొచ్చాడంట, గొర్రెలను తీసుకొచ్చాడంట, ద్రాక్ష రసం తెచ్చాడు రాజు దగ్గరికి. దావీదు గారు ఏమని అడిగారు? ఇవన్నీ ఎందుకు అంటే, అరణ్యంలో చాలా అలసిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అలసట తీర్చుకోవడానికేమో ద్రాక్షరసము, ఆ గాడిదపై ఇవన్నీ మొయ్యడానికేమో ఆ గాడిదలు, వీళ్ళని ఈ భారం ఈ సామాన్ అంతా మోయడానికి. కాబట్టి అందుకని నేనేదో జాలిపడి నేనేదో ప్రేమతో తెచ్చాను అని చెప్పాడు సేబా. సరే కానీ నువ్వొచ్చావు కానీ మరి ఇంతగా ఆదరించాను కదా నీ యజమాని కుమారుడు అంటే సౌలుకి మనవడు, ఆ మెఫీబోషెత్ రాలేదేంటి అని అంటే ఇతను ఏం చెప్తున్నాడు? రాజ్యం కోసం అక్కడ ఉండిపోయాడు. రాజ్యం కోసం అంటే తన తండ్రి సౌలు యొక్క రాజ్యం మళ్ళీ ఇశ్రాయేల్ అందరూ కలిపి తనకేమన్నా ఇప్పిస్తారేమోనని అక్కడే ఉండిపోయాడు. ఇదొక్క మాట తీసేసుకున్నాడండి దావీదు గారు. మెఫీబోషెత్ చాలా కృతజ్ఞత చూపాడు కదా, నేను ఇలా ఇస్తాను అనగానే అతను ఎంతో ఆనందపడ్డాడు కదా, ఉన్నన్ని రోజులు కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు కదా, నా దగ్గర నిజంగానే ఇలాంటి బుద్ధి ఉందా అని ఆలోచిస్తే బాగుండేది. వెంటనే ఏమనేసాడు? అతని ఆస్తి అంతా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తున్నాను. ఒక్క మాటకి, ఒక్క చెప్పుడు మాటకి మెఫీబోషెత్కి ఏవైతే భూములు ఆస్తులు తనవని ఇచ్చానో అవన్నీ నీకు ఇచ్చేస్తున్నానంటే, చిత్తం రాజా, నీకు ప్రణామాలు, నీకు నమస్కారాలు అని. సేవకు కావాల్సింది అదే, సేవకుడిగా ఉండకూడదు, యజమాని అయిపోవాలి. ఇలాంటి కుట్రతోటి ఇలాంటి స్వార్థంతో చాలా మాటలు ఇలాగే చెప్తారండి, స్వార్థపూరితమైన మాటలు తన స్వలాభం కోసం. అందుకనే
ప్రభు ఎప్పుడు కూడా దేనికి పడితే దానికి మీ చెవిని ఇవ్వద్దు, ఇచ్చిన హృదయంలోనికి తీసుకోవద్దు. నిదానించండి, ఆలోచించండి, మాట్లాడే ముందు నిదానించండి. అవి నిజమా కాదని వివేచనతో యుక్తిగా ఆలోచించండి. లేదంటే ఇదిగో ఈ నిర్ణయాలు తీసేసుకుంటాం, నష్టపోతాం అనవసరంగా అని ఎన్నోసార్లు హెచ్చరించారు. ఆయన బోధనలో ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. ఇక్కడ కూడా ఏంటి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత జ్ఞానం కలిగి ఒక దేశాన్ని, ఒక పట్టణాన్ని పరిపాలిస్తున్నాడంటే సామాన్యుడికి సాధ్యం కాదు అది. కుటుంబాన్ని చాలా మంది కుటుంబాలనే సరిగ్గా చూసుకోలేరు చూడండి. అంటే అజ్ఞానంతో నిండిపోయి ఉన్నారు. అంటే నన్ను నమ్మొచ్చారు కదా, నాపై ఆధారపడ్డారు కదా అని వాళ్ళకు కూడా న్యాయం చేయలేరు. కానీ ఈయన ఒక పట్టణాన్ని, ఒక యెరూషలేం పట్టణాన్ని, ఇశ్రాయేలు ప్రజలు, ఒక జాతి అంతటినీ పరిపాలిస్తున్నవాడు అంత తెలివి తక్కువడేం కాదు. కానీ ఆ టైంలో ఆ సేబా చెప్పిన మాట వెంటనే తీసేసుకున్నాడు. వెంటనే అనేసాడు, ఇంకా నిజమా, ఇలాంటి వాడా, అసలు ఇలాంటి వ్యక్తిత్వం అతనిలో ఉందా, అలా స్వార్థంగా ఆలోచిస్తాడా అని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే తీసుకుని అతనికి ఇచ్చిందంతా నీది, అతనికి ఏదైతే ఇచ్చేసానో అదంతా నీది అనేసాడు. సేబా ఇంకా కాళ్ళు మొక్కి, ఇదే కదా మనకు కావాల్సింది, అవకాశవాదులు. నిజానికి యజమానుడు ఎవరు అంటే మెఫీబోషెతే. అతనికి నమ్మకంగా పని చేయవలసింది పోయి అతనికే వెన్నుపోటు పొడిచాడు ఇక్కడికి వచ్చి. సరే, అదంతా జరిగింది. తర్వాత అబ్షాలోము, ఈ దావీదు గారు కొన్ని రోజులు శత్రువులుగా ఈయన తరవడం మొదలు పెట్టారు. అలా వెళ్తున్న క్రమంలో అబ్షాలోము మరణిస్తాడు. దావీదు గారికి మళ్ళీ తిరిగి రాజ్యం వస్తుంది. మళ్ళీ దావీదు గారే రాజుగా పరిపాలిస్తాడు. అబ్షాలోము గురించి చాలా దుఃఖిస్తాడు. ఎంతైనా కొడుకు కదా, ఒకవేళ ఎదురు తిరిగినా, దావీదు గారికి వ్యతిరేకంగా ఉన్నా, చంపాలని చూసినా ఎంతైనా కుమారుడు కదా, తండ్రి ప్రేమ ఎక్కడికి పోతాయి. కాబట్టి చాలా ఏడుస్తాడు, చాలా దుఃఖపడతాడు. అయ్యో ఎలా జరిగింది, నా కుమారుడు దూరం అయిపోయాడు, మరణం పాలైపోయాడు అని దావీదు గారు చాలా దుఃఖించిన తర్వాత మరలా తన రాజ్యానికి, అంటే తన నివాసానికి తను వచ్చినప్పుడు నిజంగా మెఫీబోషెత్ అలాగే ఉన్నాడంటారా? సేవ చెప్పినట్లుగా ఎప్పుడు రాజ్యం చేజెక్కుతుందా? లేదండి, నిజంగా దావీదు కోసం ఎదురు చూశాడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన్ని మోసం చేసి సేబా వచ్చేసాడు దావీదు గారి దగ్గరికి. ఈయనకేమో కాళ్ళు లేవు, రాలేడు. ఒకడు సహాయం చేస్తేనే గాని రాలేని పరిస్థితి. ఇదంతా ఒకసారి మనం ఆలోచించాలండి. అక్కడ ఒక్కో పరిస్థితులు ఇలాగే పడిపోతాం, ఇలాగే మోసపోతాం. కొద్దిసేపు మన ఉద్రేకపూరితమైన మనసును కంట్రోల్ చేసి ఆలోచిస్తే నిజాలన్నీ గ్రహించగలుగుతాం. ఆవేశంలో, కోపంలో, లేదా అసూయలో, దేశంలో ఉన్నప్పుడు అస్సలు మన మనసు పనిచేయదు, అదే మైండ్ పనిచేయదు. అలాంటప్పుడు తీసుకోకూడని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత నిజంగా ఎంత నమ్మకంగా ఉన్నాడో మనకు కనబడదు. ఇక్కడ 2 సమూయేలు 19:24 నుంచి చూడండి. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజు ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. రాజుని ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడును రాజువు నాకు నీతో అబద్ధమాడెను. ఇక్కడ
విషయం ఎప్పుడు తెలిసింది? ఈయన మళ్ళీ అదంతా జరిగిపోయిన తర్వాత, అబ్షాలోం చనిపోయిన తర్వాత తిరిగి తన రాజ్యానికి, తన నివాసానికి వచ్చాడు చూడండి. ఇప్పుడు సేవ రాలేదు. సేవ ఎందుకు వస్తాడు? ఇప్పుడు రావాల్సింది వచ్చేసింది కాబట్టి. సేవ స్వార్థపరుడు, స్వార్థంతో చేశాడు. తను కోరుకున్నది వచ్చేసింది కాబట్టి సేవ ఎదుర్కోవడానికి రాలేదు. కానీ ఈయన వచ్చాడండి. కృతజ్ఞత అంటే నన్ను ఎవ్వరూ లేని టైంలో, అన్నీ కోల్పోయిన టైంలో నన్ను జ్ఞాపకం పెట్టుకుని మరీ తన అంతఃపురానికి తీసుకొచ్చి ఆదరించాడు. అయ్యో, నా రాజు కష్టాల్లో ఉన్నాడే, నా రాజుకు మనశ్శాంతి లేదు, నా రాజు క్షేమంగా తిరిగి రావాలని వెళ్ళిన నాట నుండి ఆయనంట కాళ్ళు కడుక్కోలేదంట, గడ్డం కత్తిరించుకోలేదంట, బట్టలు తుక్కోలేదని. అంటే నిజంగా కాళ్ళు కడుక్కోలేదని ఇక్కడ భావం ఏంటంటే, యూదుల ఆచారం ప్రకారంగా వాళ్ళు ఒక దుఃఖానికి సంకేతాలు ఇవన్నీ కూడా. ఒక చోట గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే మేము చాలా దుఃఖంలో ఉన్నాము, మేము చాలా బాధలో ఉన్నాము అనడానికి గుర్తులు. ఇక్కడ ఈయన కూడా ఒక రకమైన బాధలో, అంటే ఆయన కంటే ఎక్కువ బాధపడ్డాడు. ఎప్పుడు నా రాజు తిరిగి క్షేమంగా తిరిగి వస్తాడని ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు మెఫీబోషెత్. రాజ్యం కోసం చూడలేదండి ఆయన. కానీ సేబాయిలు ఏం చెప్పాడు? తన రాజ్యం ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి ఇప్పిస్తారేమో అని ఆశతో ఉండిపోయాడని చెప్తారు. కానీ విషయం ఇక్కడికి ఈయన వచ్చిన తర్వాత, దావీదు గారు వచ్చిన తర్వాత, నా సేవకుడే నన్ను మోసం చేశాడు. నిజానికి ఆ గాడిదలు అవి సిద్ధపరచుకున్నది ఎందుకు? ఎవరు సిద్ధపరచుకున్నది? ఈయనే. ఈయన నడవలేడు కాబట్టి ఆ గాడిదలకు గంత కట్టి నేను రావాలని చూశాను, కానీ నన్ను మోసం చేసి అతను వచ్చాడు. రావడమే కాదు, వచ్చి ఏం చెప్పాడు? నా గురించి అన్ని అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు మరి దావీదు గారు ఆ మాట ప్రకారంగా ఏం చేశాడు? మళ్ళీ ఇక్కడ ఏమంటారంటే, అయితే మీ ఇద్దరు తీసుకోండి ఆస్తి, మీ ఇద్దరిని తీసుకోమన్నాను కదా అని అంటాడు. మొత్తం నువ్వే తీసేసుకొని సేబాకి అక్కడ చెప్తాడు. ఇక్కడ విషయం తెలిసిన తర్వాత మీరిద్దరూ తీసుకోండి అని చెప్తాడు. అంటే ఇక్కడ నమ్మక ద్రోహం చేసిన సేబా అని తెలిసినా మరి ఎందుకో మరి ఇద్దరు తీసుకోండి అంటే, అక్కడ కూడా మెఫీబోషెత్ ఏ స్వార్థం లేకుండా, నాకు అవేమీ అక్కర్లేదు, మీరు క్షేమంగా వచ్చారు, అదే చాలు. ఏంటి, ఎంత మంచి మనిషిని ఒక్క మాటతో మనం అపార్థం చేసుకుంటున్నాం. ఒక్క వినకూడని మాట ఎక్కించుకోవడం వల్ల, మన మైండ్లోకి తీసుకోవడం వల్ల, మన హృదయంలో పెట్టుకోవడం వల్ల ఈ ప్లేస్లో ఈరోజు చాలా మంది ఉండుండొచ్చు. ఒక్క వినకూడని మాట, తీసుకోకూడని మాట వలన ఎన్ని సంవత్సరాలు నిస్వార్థంగా, నమ్మకంగా మనతో ప్రయాణం చేసిన వ్యక్తులను కూడా మనం అనుమానించే పరిస్థితికి వెళ్ళిపోతాం. అంత మోసం చేస్తుంది ఈ మాట. అందుకనే మీరు దురద చెవులు కలవారై ఉండకండి. హితబోధను సహింపలేని వారిగా కొందరు ఉన్నారు. మీరు అలా ఉండకండి. ఏది పడితే తీసుకోకండి. దీని వలన నష్టం, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నష్టం, నీకు నష్టం. ఎవరో విషం తాగి చనిపోతే అతని కథనే హాని చేసుకున్నాడు. కానీ ఇక్కడ చెవి ద్వారా వెళ్తున్నటువంటి ఈ విషపు మాటలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీతో ఉన్న వారిని కూడా నష్టపరుస్తున్నాయి. ఎప్పుడన్నా గమనించారా? ఈరోజు ఏం వింటున్నామో అవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయో. ఈరోజు ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే భర్తను మోసం చేసి చంపేసిన స్త్రీలు ఎక్కువ, భర్తను పిల్లల్ని విడిచిపెట్టి ప్రేయుడితో వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రతిదీ అది ఆ ఇంపాక్ట్ పడదనుకుంటున్నారా మనసుల్లో? ఎక్కువగా వాటిని తీసుకోకండి మనసుల్లోనికి, హృదయాల్లోని తీసుకుని ఏం చేయగలం? చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, సెక్షన్లు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, వాటి ప్రకారంగా అమలు జరగాలి. ఇవి ఈ దుష్ప్రభావాలు ఎంత దుష్ఫలితాలను ఇస్తున్నాయో ఏ ఒక్కరు కూడా గమనించే స్థితిలో లేరు. అందుకనే ప్రభు అంటారు, హితబోధన మాత్రమే వినండి, హితబోధన మాత్రమే తీసుకొని పోయి. అంత ఎందుకండి, చాలా గొప్ప బోధకుడు పౌలు గారు. ఆయన వెళ్ళినప్పుడు కూడా ఒకానొక చోట సువార్త ప్రకటిస్తుంటే, లుస్త్రలోనే వేరే ఎఫ్సి ప్రాంతంలో అనుకుంటాను, ఎఫ్సి ప్రాంతంలో విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. అప్పుడు ఈయన సువార్త ప్రకటిస్తుంటే
వాళ్ళందరూ కూడా ఏమని పెట్టారో తెలిసి ఈయన మీద, మా దేవతను తిట్టాడు, మా దేవతను అవమానించాడు. అక్కడ కరణం గారు నిజంగా దేవుడి వాక్యం తెలీదు, సువార్త తెలియదు, దేవుడు నమ్ముకొని వాడు ఆయన వచ్చి సముదాయించేంత వరకు కూడా అల్లరి గొడవ అయిపోయిందండి. అక్కడ చాలా పెద్ద అల్లరి జరిగినట్టుగా ఉంటది. అంటే ఊరంతా కలిసి దొమ్మిగా వచ్చి పౌలు గారిపై పడిపోయి, నువ్వు మా దేవతను తిట్టావు, మమ్మల్ని అవమానించావు, అసలు ఆ మాటే అని ఉండదు. ఆయన మాటల్లో ఆ మాటే రాదు, కానీ లేని వార్తను సృష్టించి మిగతా ప్రజలు కూడా నిజంగా ఆయన మాట్లాడా, నిజంగా ఆయన అన్నారా అనే ఆలోచన లేదు. ఒకళ్ళెవరో ఎత్తారు, ఈ మాటను పుట్టించారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను తీసుకుని ఆ మాటను వినేసి దాని ప్రకారంగా ఎంతో అల్లరి చేశారు. ఆ కరణం గారు వచ్చి సముదాయించకపోతే పౌలు గారి పరిస్థితి ఎలా ఉండేదంటే, అనని మాటకి, లేనిపోని మాటకి, ఈయన తప్పు లేని మాటకి, ఈయన చెయ్యని మాటకి బలైపోవలసి వచ్చేది అంతమంది ప్రజల్లో కూడా. కాబట్టి ప్రియులరా, మీ సహవాసం ఎవరితో, మీ మాటలు ఎలా ఉన్నాయి, మీరు వినే మాటలు, ముఖ్యంగా మీరు వినే వార్తలు ఎలా ఉన్నాయి, ఎవరి గురించి వింటున్నారు, నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళేనా, నిజంగా నమ్మక ద్రోహం చేసేవాళ్ళేనా, లేదా నమ్మకస్తులా? ఇన్ని సంవత్సరాల్లో మీకు ఏమైనా తేడా కనిపించిందా? లేదా ఈ ఒక్కళ్ళు తెచ్చిన మాటను బట్టి తీసుకొని మీతో ఉన్న వాళ్ళని అవమానిస్తూ, మీతో ఉన్న వాళ్ళని నిందిస్తూ ఉండడం మంచిది కాదండి. దేవుడు అందుకనే తన చిత్త ప్రకారంగా మాత్రమే అవయవాలు ఉపయోగపడాలని కోరుకున్నారు. తన చిత్త ప్రకారంగా అంటే ఎప్పుడూ హితబోధ పడుతుంది, హితమైన మాటలే మాట్లాడతాం, హితమైన ఆలోచనలే చేస్తాం, సత్క్రియలే చేస్తాం. కాబట్టి ఇది మనందరికీ మంచిదని దేవుడు ఒక కోణంలో అలా మాట్లాడారు, అలా చెప్పారు. ఇది స్వార్థపూరితమైన మాట కాదు, మన మేలు కొరకే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి మీ హృదయం క్లీన్గా ఉండాలి, మీ మనసు చాలా నీట్గా, మీరే శుభ్రం చేయాలి. ఏవైతే పనికిరాని విషయాలు పెట్టారో తీసేయండి. ఈ రోజు నుంచి చెరపడం ప్రారంభించండి, కత్తిరించండి. అక్కడే హృదయం బయటే ఉంచండి, లోపలికి రానివ్వద్దు, అది నష్టపరుస్తుంది. చాలా మందిని కోల్పోవలసి వస్తుంది, చాలా విధాలుగా మోసపోవలసి వస్తుంది. ఆ తర్వాత బాధపడినా ఆ లోటు తీరదేమో. కాబట్టి దేవుని మాటను అంగీకరిందాము. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఆయన చిత్త ప్రకారం మాత్రమే పనిచేయాలి. అది మనకి శ్రేయస్కరం, మన ఇంటి వాళ్ళకి ప్రయోజనకరం, మన కుటుంబాలకి శుభం అది. కాబట్టి ఈ మాటలో ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా కన్న తండ్రి, దేవ మీ ఘనమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దేవ మీ ఆత్మ సహాయంతో కొన్ని విషయాలు మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి తండ్రి మీకు వందనాలయ, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక నుంచి నాయన ప్రతి విషయంలో కూడా మేము జాగరూకులమై అప్రమత్తం కలిగి దేవా, మరి ఏ విషయాలని మేము గ్రహిస్తున్నాము, వేటిని విసర్జించాలి అనే మెలకువతో మరి జాగ్రత్త కలిగి ఉండినట్లుగా మీ యొక్క జ్ఞానాన్ని మా హృదయంలో ఉంచండి నాయన తండ్రి. దుష్టుడికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా, దుష్టత్వపు బోధకు కూడా ఏమాత్రం కూడా మా హృదయాలను ఇవ్వకుండా, వ్యర్థపరచకుండా నాయన తండ్రి అన్నింటినీ కూడా మరి మీ చిత్తానుసారంగాను మాకు అనుకూలంగాను తండ్రి వాడుకున్నట్లుగా మరి అటువంటి జ్ఞానాన్ని, సంయోచితమైనటువంటి వివేచనను మా అందరికీ, సంఘ బిడ్డలందరికీ కూడా అనుగ్రహిస్తారని నమ్ముచూ కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.